నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఎట్టకేలకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని బలోపేతం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలైతే వస్తున్నాయి. పార్టీని పట్టించుకోవట్లేదు, నేతలను పట్టించుకోవట్లేదని సోషల్ మీడియా అంతా చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు సంక్రాంతి తర్వాత బస్సు యాత్ర అని పెట్టారు. ఇక ఆ మండలాల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, తన నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసుకోవడానికి సిద్ధమయ్యారు సంక్రాంతి తర్వాత. ఇక ఏం జరగబోతుంది ఆ పార్టీ విషయాలు, ఇలాంటి అంశాలు చర్చించే స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే మషాల్ని మన వ్యక్తులు. సార్, మొత్తానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక పార్టీని బలోపేతం చేసుకోవడానికి ముందుకు అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే పార్టీ ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీని పట్టించుకునేది లేదు, నేతలను పట్టించుకునేది లేదు, ప్రజల్లోకి వెళ్ళి చర్చించేది లేదు, అటు అసెంబ్లీకి వెళ్ళి చర్చించేది లేదు. మొత్తానికి ఇప్పుడు ఒక పార్టీని బలోపేతం చేసుకోవడానికి ముందుకు అడుగులు వేస్తున్నారని మనకు వస్తున్న సమాచారం. అది జగన్మోహన్ రెడ్డి గారు జనవరి తర్వాత బస్సు యాత్ర చేయబోతున్నారు అని సమాచారం వస్తుంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు షాల్ని, ఎవరైనా ఒక పార్టీ అధ్యక్షుడు అవును, ఆ పార్టీని బలోపేతం చేసుకోవటం అనేది చాలా సహజమైన పరిణామం, జరగాల్సిన పరిణామం. కానీ అధికారం కోల్పోయిన తర్వాత నేను మేల్కొంటాను, అధికారంలో ఉన్నప్పుడు నేను పట్టించుకోను అనే ధోరణి కరెక్ట్ కాదు. తర్వాత ఆయన ఓడిపోయి కూడా 18 నెలలు అయిపోయింది. ఇప్పుడు 18 నెలల తర్వాత కళ్ళు తెరుస్తున్నాడు అంటే ఇప్పటి వరకు ఏం చేశాడనే మాట కూడా ప్రజల్లోనూ వినిపిస్తుంది, కార్యకర్తలు కూడా వినిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, ప్రజలు ఆయనకు ఒక బాధ్యత ఇచ్చారు 18 నెలల క్రితం కిందటి ఎన్నికల్లో, నువ్వు ప్రతిపక్షంగా ఉండమన్నప్పుడు ప్రజల తీర్పుని శిరోధార్యంగా భావించాలి ఎవరైనా, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా. ఆయన ఎందుకు భావించలేదో మరి అర్థం కాదు. ఆయన గనక నిజంగా ప్రజల తీర్పుని గనక గౌరవించే వ్యక్తి, కార్యకర్తలని బలోపేతం చేసుకోదలుచుకుంటే అప్పటి నుంచి ఆయన అసెంబ్లీ సమావేశాలకి వెళ్తూ ఉండాలి. అప్పటి నుంచి కూడా ఈ పార్టీ పటిష్టం జరగాలి. 2026 జనవరి 26వ తారీఖునే ముహూర్తం పెట్టుకోకర్లా. ఇది నిరంతర ప్రక్రియ. పార్టీ బలోపేతం, పార్టీ కార్యకర్తలతో కలవటం, గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గం, జిల్లా స్థాయి నాయకుల పనితీరుతో సమీక్షించుకోవటం. అసలు నువ్వే రాష్ట్రంలో ఉండకుండా ఎక్కువ వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో ఉంటుంటే, తర్వాత ఇక్కడున్న నీ ప్యాలెస్ని దాటి బయటికి రాకపోతే నీ పనితీరుని వాళ్ళు సమీక్షించుకోవాల్సిన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అసలు నీలాంటి నాయకుడు అడుగుజాడల్లో నడిస్తే వాళ్ళు ఏం సాధించగలుగుతారు? కిందసారి అధికారంలో ఉన్నప్పుడు అసలు మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని పట్టించుకోని వ్యక్తిగా నీకు నువ్వే వాళ్ళు చెప్తున్నావు, నేను కిందసారి నిర్లక్ష్యం చేయటం వల్లనే నేను ఇంత ఓటమికి వెళ్ళాను. ఇప్పుడు గతంలో నువ్వేం చేసినట్టు? 5 సంవత్సరాల పాటు ఒక పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే నీ సొంత ఆస్తులు పెంచుకోవటానికి, ఇలాంటి అవినీతి అక్రమాలు చేయటానికి, లేకపోతే ప్రత్యర్థుల మీద కక్ష సాధించడానికి, ప్రత్యర్థుల ఆస్తులు ధ్వంసం చేయటానికి, ఇలాంటి కక్ష సాధింపులకి టైం వెచ్చించే బదులు నీ సొంత పార్టీ కార్యకర్తలతో మమేకమైతే ఒక కుటుంబ సభ్యుల్లాగా నీకు ఈ పరిస్థితి రాదు కదా. ఇప్పుడు పేరు నాని ఉన్నాడు. పేరు నాని ఒక సీనియర్ నాయకుడు, నీకన్నా సీనియర్. ఆయన చెప్పాడు, నువ్వు పార్టీని పటిష్టం చేసుకునే ముందు కుటుంబంలో నీ స్థానాన్ని పటిష్టం చేసుకో, తల్లితోనూ చెల్లితోనూ ఉన్న ఆర్థిక అంశాల మీద క్లారిటీగా పరిష్కారం చేసుకోండి. మనం ప్రజల్లోకి వెళ్ళే ముందు మనం ఒక మోడల్గా ఉండాలి. ఇప్పుడు మనం ఇంట్లో ఈగల మోత, బయట పల్లకి మోత ఉండదు కదా. నిన్ను ఒక ఆదర్శంగా తీసుకోవాలి ప్రజలు అన్నప్పుడు నువ్వు నీ కుటుంబంలో నీ తల్లి పట్ల, చెల్లి పట్ల నీ బాధ్యతను నువ్వు నెరవేర్చాలి. అప్పుడు ప్రజల పట్ల నెరవేరుస్తావనే నమ్మకం వాళ్ళకి కలుగుతుంది. సొంత చెల్లిని రాజకీయానికి ఉపయోగించుకుని ఆ తర్వాత ఆమెను తీసి అవతల బారేసి, సొంత తల్లికి ఇవ్వాల్సిన ఆస్తి కూడా ఇవ్వకుండా ఇచ్చిన ఆస్తిని వెనక్కి గుంజుకోవటానికి ఆమెను కోర్టుల చుట్టూ తిప్పుతున్నావంటే ఎవరైనా ఏమనుకుంటారు? ఇతనికి సొంత మనుషుల మీదే ప్రేమ లేదు, తర్వాత ప్రజల మీద ఏముంటుందనే ఆలోచన వస్తుంది కదా. గతంలో నీకు ఇచ్చారు కూడా 151 స్థానాలు, నువ్వు ఇచ్చిన హామీలని నమ్మి ఇచ్చినప్పుడు నువ్వు కనీసం ఆ హామీలను నెరవేర్చితే కూడా ఆ 151 స్థానాలు మళ్ళీ కూడా ఇచ్చేవాళ్ళు. అసలు ఏది నెరవేర్చకుండా, అసలు ప్రజల్ని పట్టించుకోకుండా, కార్యకర్తలను పట్టించుకోకుండా, ఇంకా ప్రజలకు వ్యతిరేకమైన పనులు చేయటం వలన ఈ పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇవాళ నేను మారిపోయాను మనిషిని అంటే ప్రజలు ఎవరైనా ఒకసారి మోసపోతారు. 2019లో నువ్వు ఇచ్చిన ప్రతి హామీని నమ్మారు.
తర్వాత నా అక్క చెల్లెళ్ళ పసుపు తాళ్ళు తెగిపోతున్నాయి చిన్న వయసులోనే సారా మాలనని. మరి నువ్వు వస్తే నేను సంపూర్ణ మద్య నిషేధం పెడతా అన్నావు, 1% కూడా పెట్టలేదు. ఇంకా పైగా దాని మీద అప్పు కూడా తెచ్చుకున్నాడు. ఇంతవరకు ఏ ప్రభుత్వం దేశంలో మద్యం ఆదాయాన్ని చూపించి ఆర్థిక సంస్థల దగ్గర అప్పు తెచ్చుకున్న పరిస్థితి ఎక్కడా ఉండదు. అది కూడా చేసావు. అంటే నువ్వు వెళ్ళిపోయినా కూడా ఈ మద్య నిషేధం పెట్టకుండా వచ్చే ప్రభుత్వానికి కూడా సంఖ్యలు వేసేసావు. ఇప్పుడు కనుక వాళ్ళు మద్య నిషేధం పెడితే ఆ బ్యాంకులు కోర్టుకు వెళ్తాయి. మాకు సంపూర్ణ ఆదాయం నమ్మి మేము అప్పులు ఇచ్చాము, మీరెవరు నిషేధం పెట్టడానికి, గత ప్రభుత్వం మాకు నిషేధం ఉండదు, ఈ ఆదాయం ఒక 20 ఏళ్ల పాటు కొనసాగుతుందని మాకు తనఖా పెట్టింది అని కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వాల మీదకి వస్తుంది. తర్వాత నువ్వు ఇచ్చిన సారా కూడా చాలా నాసిరకం సారా వలన ప్రజల ఆరోగ్యం దెబ్బతింది, ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయి, కొంతమంది చనిపోయారు కూడా. అంటే నీకు అసలు మానవత్వం కూడా లేదనేది నీకు నీ పార్టీలో సీనియర్ మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు కూడా ఒప్పుకున్నారు. ఓటమికి అనేక కారణాల్లో అది కూడా ఒక కారణం అని. ఇవాళ ఈయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇప్పుడు మారిన మనిషిగా వస్తున్నానని చెబుతున్నాడు. ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రజా కార్యక్రమాలు చేస్తానని చెప్పటం, తీరా ఆ సమయం వచ్చేటప్పటికి వాయిదా వేసి ఇంకా కొంత టైం ఇద్దాం చంద్రబాబు గారికి అని. నువ్వు సమీకరించుకోలేకపోతున్నావు నీ కార్యకర్తల్ని, నీ వెనకాల రావడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అందుకు చంద్రబాబు నాయుడు గారికి టైం ఇవ్వటం ఎందుకు? ఆయన నీకు ప్రత్యర్థి. నువ్వు ఏదైనా చేయదలుచుకుంటే ఆందోళనకి రావాలి, ప్రజల్లోకి రావాలి కదా. ఆయన తప్పు చేశాడు అని అంటే, తర్వాత 1 కోటి సంతకాలు సేకరిస్తున్నాను మెడికల్ కాలేజెస్ అని. నువ్వు 5 సంవత్సరాల నుండి 17 మెడికల్ కాలేజీలు ఎందుకు కట్టలేకపోయావు? లక్షల కోట్ల అప్పులు తెచ్చావు కదా. ఆఫ్టర్ ఆల్ ఇది మహా ఉంటే 5,000 కోట్లు పెడితే అయిపోద్దని చెబుతున్నావు నువ్వు. ఇప్పుడు వైజాగ్లో రిషికొండని పగలగొట్టి అక్కడ నువ్వు విలాసవంతమైన బంగళాలు కట్టుకున్నావు, కానీ ఆ 500 కోట్లు పెడితే నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ అయిపోయేది కదా. మొన్న వెళ్ళి మెడికల్ కాలేజీ కట్టలేదు ఇక్కడ, ఇప్పుడు నువ్వు ధర్నా చేస్తున్నావు. తర్వాత నువ్వు ఇచ్చిందే లోటు బడ్జెట్, మొత్తం అప్పులు ఎంత చేయాలో అంత చేసావు. ఆఖరికి సెక్రటేరియట్ అది మిజ్జి అన్నావు. అసలు అక్కడ అన్ని సెట్టింగ్లే తప్ప సెక్రటేరియట్ అసలు రాజధాని లేదన్న చసాట ఆ రాజధాని ఆ సెక్రటేరియట్ భవనాలు కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చావు. అంటే గ్రాఫిక్స్ చూసి ఏమైనా బ్యాంకులు లోన్ ఇస్తాయా? లేదు కదా, ఇవ్వదు కదా. ఫిజికల్గా భవనం ఆ భూమి అన్నీ చూస్తుంది కదా. మరి ఎవరన్నా ఈ సెక్రటేరియట్ని తాకట్టు పెడుతుంది ఏ ప్రభుత్వం అయినా? ఇంకా నువ్వు అనేక కాలేజీలు పెట్టావు, ఆర్డీఓ తహసీల్దార్ ఆఫీసులు పెట్టావు, ప్రభుత్వ స్థలాలు పెట్టావు, ఆఖరికి సెక్రటేరియట్ భవనాన్ని కూడా పెట్టాడంటే నిజంగా కనుక ఏదైనా డిఫెక్ట్ అయ్యి కట్టలేకపోతే ఆ బ్యాంకులు వచ్చి సామాన్లు బయటేస్తాయి కదా. ప్రజలకి ఎంత ఆత్మగౌరవంకి ఒక సవాల్ అది. ప్రజల ఆత్మగౌరవ ప్రతీక ఒక సచివాలయం అంటే, అంతే కదా. అట్లాంటి పనులన్నీ చేసి ఇవాళ నేను ప్రజలతో మమేకం అవుతాను, ఇక రండి నా వెనకాలంటే, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా వ్యవహరిస్తున్నావు. అధికారంలో లేని 18 నెలల పాటు కూడా నీకు ఇంత టైం పట్టిందంటే, ఒక దాదాపు 2 సంవత్సరాలు పట్టి ఇప్పుడు నేను ప్రజల్లోకి వస్తానంటే నీ కార్యకర్తలు నిన్ను ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు ఎప్పుడైనా సరే దెబ్బ తగిలినప్పుడే మనం వైద్యం చేయాలి, హక్కును చేర్చుకోవాలి. ఇప్పుడు మన బిడ్డే పడతాడు, దెబ్బ తగులుతుంది, పడిన తర్వాత కింద సంవత్సరం నువ్వు పడ్డావు కదా అని ఇప్పుడు దగ్గరికి తీస్తే ఆ బిడ్డకి ఏమన్నా ఊరట వస్తుందా? వెంటనే ఎత్తుకుని సముదాయిస్తే వాడికి ధైర్యం, నా అమ్మ నాన్న వచ్చారు, నన్ను ఎత్తుకున్నారు, నన్ను ఇచ్చేశారని. అట్లాగే కార్యకర్తలకు ఎప్పుడైనా ఓటమి అయినప్పుడు ఇంకా దగ్గరగా ఉండాలి. నువ్వు ఇంకా బెంగళూరు ప్యాలెస్ అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళా, ఆయన అస్సలు వెళ్ళా. మరి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాడు? అధికారంలో ఉన్నప్పుడు నీకు డబ్బులు లెక్కేసుకోవడానికి, ఇట్లాంటి కుంభకోణాలు నడపడానికి టైము సరిపోలేదు, ఇక్కడే ఉండవు మొత్తం. కానీ కార్యకర్తలు మాత్రం కలవలా. ఇప్పుడు అధికారంలో దిగిపోయిన తర్వాత డబ్బులు లెక్కేసుకునే పని లేదు, ఇప్పుడు కార్యకర్తలు గుర్తొచ్చారు. కార్యకర్తలు అంత అమాయకుల. తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా గతంలో ఇతర రాజకీయ పార్టీల్లో కూడా పనిచేశారు. వీళ్ళ తండ్రి పనితీరు కూడా చూసి ఇంచుమించుగా అలా ఉంటాడని కొంతమంది వచ్చారు. కానీ రాజశేఖర రెడ్డి గారి డిఎన్ఏకి ఈయనకి చాలా తేడా ఉందని సొంత చెల్లెలు కూడా చెబుతుంది, తల్లి కూడా చెబుతుంది. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఇస్తాడని చెప్పి తల్లి చెల్లి హామీ ఇచ్చి ప్రజలను నమ్మించి 2019లో అధికారం ఇప్పిస్తే వాళ్ళిద్దరినీ దూరంగా పెట్టడంతో పాటు ప్రజలందరినీ దూరంగా పెట్టాడు. ముఖ్యంగా దళిత వర్గాలను కూడా వేధింపులకు గురి చేశాడు. అన్ని వర్గాలు ఎదురు తిరగబట్టే కదా ఇవాళ ఇంత పరిస్థితి వచ్చింది.
ఇవాళ ఇప్పుడు కార్యకర్తలు కానీ నాయకులు ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలి? నువ్వు అసెంబ్లీకే వెళ్ళటలేదు 11 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా. నువ్వు వెళ్ళి అసెంబ్లీలో పలానా అంశం మీద పోరాడుతుంటే అదే ఒక కాల్ తీసుకుని వాళ్ళు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ అంశాల గురించి మీ గురించి పోరాడుతున్నాడు కాబట్టి మేము కూడా మీ తరపున నిలబడతామని వాళ్ళు కార్యక్షేత్రంలోకి వెళ్తారు, ముందు అడిగేయగలుగుతారు. బాగా చెప్పారు, ముందుకు అడిగేయగలుగుతారు. అసలు నీ ఎమ్మెల్యేలే అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మీకెందుకు రా నాయన ఈ ఎన్నికలు ఎందుకు, ప్రజలు ఎందుకు? మీరేదో డబ్బులు సంపాదించుకున్నారు కదా మీ స్థాయిలో మీరు, ఆడ స్థాయిలో వాళ్ళు ఆ వ్యాపారాలు అయ్యో చేసుకోక మేము మిమ్మల్ని నమ్మి ఓట్లు వేస్తే మీరు చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా వెళ్ళాలి కదా. ఇప్పుడు వెళ్ళకుండా ఇవాళ వచ్చి మేము బస్సు యాత్ర మీరు బస్సుల్లో తిరిగితే మాకు వచ్చే లాభం ఏంటని అడిగితే ఏం చెప్పగలుగుతారు? తర్వాత తుఫాన్లు వచ్చినప్పుడు కానీ అవి కానీ వెళ్ళకుండా తర్వాత వాళ్ళకి ఏదైనా ఇచ్చిన హామీలు కూడా ఏదైనా విరాళాలు ప్రకటించి కూడా అది అమలు చేయకుండా చేస్తే ఎవరైనా ఏమనుకుంటారు? బస్సు యాత్ర అంటేనే ప్రజల్లో నుంచి ఇప్పుడు భయం స్టార్ట్ అయింది సార్. ఎంతమంది సింగయ్య లాంటి వాళ్ళు ఎంతమంది ఇప్పుడు కారు కింద పడే సింగయ్య చనిపోయాడు. బస్సు కింద చక్రాలు ఎక్కువ ఉంటాయి, బలం ఎక్కువ ఉంటుంది, అది పెద్ద చక్రాలు. ఎంతమంది పడాలి ఆ చక్రాలు? భయం వేస్తుంది ప్రజల్లో ఇప్పుడు. అవును, అందుకే ఆయన అసలు మీరు ప్యాలెస్ దాటి రావద్దని కూడా కోరుకుంటున్నారు చాలామంది. మీరు ప్రశాంతంగా ఉంటే మేము ఇక్కడ ప్రశాంతంగా ఉంటాం, మీరు వచ్చి మా తల్ల మీదకి కార్లు బస్సులు ఎక్కించొద్దు నాయన, ఏదో బతుకుతాము సింగయ్యలాగా అయిపోద్ది మా బతుకని. ఆ మాట కూడా ఉంది, సొంత కార్యకర్తల్లో కూడా ఉంది. వచ్చినా కూడా ఈయన సొంత డబ్బులు పెట్టడం, మళ్ళీ కార్యకర్తలు నాయకులు ఖర్చు పెట్టాలి, ఎట్లా ఖర్చు అయిందని కూడా అడగడంట, ఎంత అయిందని కూడా. అందువల్ల ఎవరు కూడా నాయకులు ముందుకు రాకపోబట్టి ఆయన అనేక సార్లు ఇప్పుడు దాకా వాయిదా వేసుకొచ్చాడు. ఇప్పుడు జనవరి 26ని కూడా బస్సు యాత్ర ఏదో నామమాత్రంగా వెళ్తాడేమో కానీ ప్రజలు ఉత్సాహంగా వెళ్ళి పాల్గొనే పరిస్థితుల్లో కార్యకర్తలు కనుక లేరు. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి ఏ అంశాలు చర్చించాలనేది ఇప్పుడు బెంగళూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్కి దాదాపు 4 రోజులు ఉండబోతున్నారు. ముఖ్య నేతలతో భేటీ కానుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇక తర్వాత ఇంక ప్రజల్లోకి వెళ్ళి ఏం చర్చిస్తారో ఏమో మరి. అదే ఇప్పుడు రాష్ట్రంలో ఉంటే నీకు సమస్యలు ఏంటో తెలిసాయి, ప్రజల్లో తిరిగితే. నువ్వు బెంగళూరులో ఉంటే నువ్వు వచ్చి ఇప్పుడు జనాన్ని అడగాలి నీ నాయకుల్ని ఏమేమి ఇష్యూస్ తీసుకుందామని. అదే కనుక నువ్వు ప్రజల్లో ఉంటే నువ్వే చెప్పగలిగేవాడు ఏ ఇష్యూస్ తీసుకుని ప్రజల్లోకి వెళ్ళొచ్చు మనం అనేది. అంటే ప్రజలకి ఆయనకి కనెక్షన్ తెగిపోయింది, అట్లాగే కార్యకర్తలకి తెగిపోయింది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఎక్కువ బెంగళూరులో ఉండటం వలన ఆయనకి అసలు ప్రజా సంబంధాలు కానీ అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అసెంబ్లీకి వెళ్తే కనీసం ఒక ప్రతిపక్ష నాయకుడిగా కూర్చుంటే అక్కడ జరిగే చర్చల మూలనన్నా కొంత అవగాహన వచ్చేది. ఓ ఏం జరుగుతుంది, కానీ ప్రభుత్వం చేసే తప్పులు ఒప్పులు తెలియాలన్నా కూడా అసెంబ్లీలో ఉండాలి కదా. మనం అసెంబ్లీలో లేకుండా నువ్వు ఇచ్చిన బాధ్యతను వదిలిపెట్టి నువ్వు కర్ణాటక అసెంబ్లీలో ఉంటావా? వెళ్ళి అక్కడ ఉంటాం వాళ్ళని ప్యాలెస్లో రాణిస్తారా కర్ణాటక అసెంబ్లీలోకి? నేను ఇక్కడే మీ రాష్ట్రంలో ఉంటున్నానని చెప్తే మాత్రం. నువ్వు ఎలక్ట్ అయింది పులివెందుల నుంచి, పులివెందుల్లో మొన్న వెళ్ళాడు ఒక్కరోజు. పులివెందులు వెళ్ళినా కూడా పులివెందుల్లో ఏమి పులివెందుల ప్రజలకి పనికొచ్చి ఒక్క మాట చెప్పలేకపోయాడు. దాంతో అవినాష్ రెడ్డి కూడా అవాక్ అయ్యాడు, ఏమీ ఫలితం లేదు, వచ్చి ఒక ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాడు, ప్రజల నుంచి ఒక ఆత్మీయతను పొందలేకపోయాడు అనేది. ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే విఫలమైన వ్యక్తికి రాష్ట్రంలో ప్రజల్ని ఏ విధంగా ఆకర్షించగలుగుతాడు? అంత ఆకర్షణీయ శక్తి ఉంటే 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పట్టడం అనేది ఉండదు కదా. తర్వాత పేరు నాని లాంటి వ్యక్తులు చెప్పిన అంశాలను పరిష్కరించుకున్నాడు, ఆ కుటుంబ అంశాలని. తర్వాత సొంత కుడిభుజంగా పనిచేసిన విజయసాయి రెడ్డి కూడా, అయ్యా నిన్ను నమ్ముకుంటే ఫలితం లేదు నాకు, నువ్వు సొంత కుటుంబ సభ్యులకు కూడా నువ్వు చేసిన అన్యాయమే కాకుండా నాతో కూడా దొంగ సాక్ష్యం చెప్పించావని చెప్పి వెళ్ళి క్షమాపణ చెప్పొచ్చాడు విజయమ్మ గారికి, షర్మిలమ్మకి. కాబట్టి అంత అత్యంత ఆత్మీయుడు, అన్ని కేసుల్లో రెండో ముద్దాయిగా ఉన్న విజయసాయి రెడ్డికే పార్టీలో స్థానం లేదు, కోటరీలో వాళ్ళకే తప్ప అని ఆయనే చెప్పాడు. అలాంటప్పుడు ఒక రకంగా ఆయన పార్టీ కార్యకర్తలకు కూడా ఒక హెచ్చరికలా చేసి వెళ్ళిపోయాడు, పార్టీ నుంచి వెళ్ళిపోతూ. ఈ మధ్యలో ఆయన జారుతాడని కూడా రూమర్స్ తెచ్చారు, కానీ ఆయన పార్టీలో జారుతాడని అయితే ఎవరు అనుకోరమ్మా. ఒకవేళ చేరినా కూడా ఆ విలువ కూడా పోద్ది వాళ్ళ. థ్యాంక్ యూ అమ్మా శాలిని, మన వీక్షకు.